ఎండకు ఎక్కువగా తిరిగినప్పుడు, డీహైడ్రేషన్కు లోనైనప్పుడు ఒళ్లంతా వేడెక్కడం, మూత్రం మంటగా రావడం మనలో చాలామందికి అనుభవమే. అయితే సీజన్లతో నిమిత్తం లేకుండా మనలో చాలామందికి తరచుగా మూత్రంలో మంట అనేది బాధిస్తూ ఉంటుంది. మూత్రానికి వెళ్ళిన ప్రతిసారి చురుక్కుమనే మంట వేధిస్తూ ఉంటుంది. ఈ రకమైన సమస్యను డాక్టర్లు సిస్టైటిస్గా పిలుస్తారు. మూత్రంలో మంటను తెచ్చిపెట్టే సిస్టైటిస్ సమస్యకు కారణాలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మూత్రంలో మంట మనల్ని బాగా చికాకు పెట్టేస్తుంది. టాయిలెట్కి వెళ్ళినప్పుడల్లా తీవ్రమైన మంట, నొప్పి వేధిస్తాయి. మాటిమాటికి మూత్రానికి వెళ్లాల్సి వస్తుంటుంది. మూత్రం సాఫీగా రాదు. పొత్తి కడుపులో చెప్పలేని బాధగా ఉంటుంది. మనల్ని తీవ్రమైన అసౌకర్యానికి గురిచేస్తూ నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చేసే మూత్రంలో మంటకు మూలం మూత్రనాళాల్లో చేరిన సూక్ష్మక్రిములు. అవి తెచ్చిపెట్టే ఇన్ఫెక్షన్లే కారణం. వైద్య పరిభాషలో సిస్టైటిస్గా పిలిచే మూత్రంలో మంటకు చాలా వరకు బ్యాక్టీరియానే కారణంగా ఉంటుంది. పురుషులతో పోలిస్తే ఈ మూత్రనాళ ఇన్ఫెక్షన్లు స్త్రీలలో చాలా ఎక్కువని చెబుతారు డాక్టర్లు. తగినంత నీరు తాగకపోవటం వల్ల ఒంట్లో నీరు బాగా తగ్గి మూత్రనాళ ఇన్ఫెక్షన్ల బెడద పెరుగుతుంటుంది. సిస్టైటిస్ అంటేనే నీరుడు సంచి మంట. దీనికి పలు రకాల కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఆడవాళ్ళకి ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇది 20 నుంచి 40 ఏళ్ళ వయసు ఆడవాళ్ళకి ఎక్కువగా వస్తుంది. ఎందుకంటే వాళ్ళ యూరిన్ ద్వారం చిన్నదిగా ఉంటుంది. దానివల్ల ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. మొదటిది ఇన్ఫెక్షన్ మొదటి కారణం. రెండో కారణం యూరిన్లో రాయి కానీ, లేకపోతే మూడో కారణం యూరిన్ సంచిలో క్యాన్సర్ ఉన్నా కానీ ఇట్లా సిస్టైటిస్ కింద వస్తుంది. నీరుడు మంట, పొత్తి కడుపులో నొప్పి, యూరిన్లో రక్తం, ఇలా పలు రకాలుగా సూచనలు ఉంటాయి. సిస్టైటిస్ని సీరియస్గా ఎప్పుడు తీసుకోవాలంటే మనకి చలి, జ్వరం ఎక్కువగా వస్తున్నా, యాంటీబయాటిక్ వేసుకున్నా తగ్గకపోయినా, లేదన్నా యూరిన్లో చీము వస్తున్నా, యూరిన్లో రక్తం వస్తున్నా సీరియస్గా తీసుకోవాలి. ముఖ్యంగా షుగర్ ఉన్న వాళ్ళు త్వరగా సీరియస్గా తీసుకుంటే మంచిది. సిస్టైటిస్ బారిన పడ్డప్పుడు బ్యాక్టీరియా కారణంగా మూత్రాశయం, మూత్రనాళాల్లో వాపు మొదలవుతుంది. దీంతో మూత్ర విసర్జన సమయంలో మంట, నొప్పి, ఏదో చెప్పలేని ఇబ్బందిగా ఉంటుంది. పదే పదే మూత్రానికి వెళ్లాల్సి వస్తుంది. ఒక్కోసారి మూత్రంలో రక్తం కూడా కలిసి కనిపిస్తుంటుంది. పొత్తి కడుపులో నొప్పి, మెలితిప్పుతున్నట్టుగా ఉంటుంది. సంభోగ సమయంలో నొప్పిగా ఉంటుంది. సిస్టైటిస్ని తెచ్చిపెట్టే బ్యాక్టీరియా మూలంగా ఒక్కోసారి ఇన్ఫెక్షన్ మూత్రపిండాలకు కూడా పాకుతుంటుంది. ఇలాంటప్పుడు నడుము నొప్పి, వెన్నులో నుంచి చలి, జ్వరం, వికారం, వాంతుల వంటి సమస్యలు కూడా తోడవుతుంటాయి. ఈ ఇన్ఫెక్షన్ లక్షణాల్లో ఏవి కనబడినా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్లటం అవసరం. సిస్టైటిస్కి ముఖ్యంగా మనం యూరిన్ రొటీన్ ఎగ్జామినేషన్ అని చేస్తాము. దాంట్లో చీము ఉన్నదా లేదా, బ్యాక్టీరియా ఉన్నదా లేదా చెక్ చేస్తాం. యూరిన్ కల్చర్ చెక్ చేస్తాం. యూరిన్ కల్చర్ అంటే ఎటువంటి క్రిమి ఉన్నది, ఆ క్రిమి ఏ మందులకి స్పందిస్తుంది, స్పందన లేదు, దాన్ని బట్టి మనం యాంటీబయాటిక్ అది పెట్టుకుంటాం. రెండోది బేసిక్ టెస్ట్ కింద అల్ట్రాసౌండ్ స్కాన్ ఒకటి చేసుకుంటాం. అది ఎందువల్ల అంటే యూరిన్ సంచిలో క్యాన్సర్ ఉన్నా కానీ, యూరిన్ సంచిలో రాయి ఉన్నా కానీ, యూరిన్ సంచి వాపు ఉన్నా కానీ మనకి మినిమం స్కానింగ్ చేయించుకుంటే కానీ మనకి పరిస్థితి ఏంటనేది తెలియదు. అందువలన స్కానింగ్ ఒకటి, యూరిన్ టెస్ట్ రెండు చేయించుకుంటాం. సిస్టైటిస్ మూలంగా మూత్రాశయంలో వాపు వచ్చి మూత్రంలో మంట సమస్యగా మారినప్పుడు ఈ ఇన్ఫెక్షన్కు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చికిత్స ఆరంభించాలి. వైద్యులు చాలా వరకు లక్షణాల ఆధారంగా సమస్యను గుర్తిస్తారు. అయితే నిర్ధారించుకునేందుకు సాధారణ మూత్ర పరీక్ష, మూత్రం కల్చర్ అండ్ సెన్సిటివిటీ, సిస్టోస్కోపీ, ఇమేజింగ్ వంటి పరీక్షలు చేస్తారు. వీటిలో ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా బయటపడుతుంది. అంతేకాదు, కల్చర్ పరీక్షలో ఆ ఇన్ఫెక్షన్ ఏ రకం సూక్ష్మక్రిమి కారణంగా వచ్చింది, దానికి ఏ రకం మందులు వాడితే సమర్థంగా తొలగిపోతుందో కూడా తెలుస్తుంది. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వచ్చినప్పుడు ఏదో ఒక యాంటీబయాటిక్ వాడేయడం కాకుండా ఖచ్చితంగా ఆ సూక్ష్మక్రిమిని అంతం చేసే రకం యాంటీబయాటిక్ని వాడడం ముఖ్యం. సాధారణంగా మొదటిది సిస్టైటిస్, సింపుల్ సిస్టైటిస్ అనుకుంటే కనుక మనం యాంటీబయాటిక్ స్టార్ట్ చేస్తాం. యాంటీబయాటిక్ స్టార్ట్ చేసి యాంటీబయాటిక్తో రెస్పాండ్ అవుతుంటే కనుక యాంటీబయాటిక్ని కంటిన్యూ చేస్తాం. లేదు స్కానింగ్లో ఏదైనా రాయి ఉన్నది, తర్వాత వేరే అడ్డు ఉన్నది, యూరిన్ సంచిలో యూరిన్ ఎక్కువ ఉండిపోతుంది, తరచుగా యూరిన్ ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే దేనివల్ల కారణం ఉందో ఆ కారణం ప్రకారం ట్రీట్మెంట్ చేయించుకుంటాం. సింపుల్ సిస్టైటిస్ని అయితే మనం నివారించుకోవచ్చండి. మెయిన్గా ఏంటంటే యూరిన్ కరెక్ట్ టైంలోకి పోవడం, అంటే యూరిన్ ఆపేసుకోకుండా జాగ్రత్తగా ఉంచుకోవడం. రెండు, మంచినీళ్ళు ఎక్కువ తీసుకోవటం, కొద్దిగా శుభ్రంగా ఉండటం వల్ల మనకి నివారించుకోవచ్చు.
సాధారణంగా మూత్రంలో మంట, మూత్రనాళ ఇన్ఫెక్షన్లన్నీ యాంటీబయాటిక్ మందులతో తేలికగానే తగ్గిపోతాయి. అయితే చికిత్స తీసుకోకుండా నిర్లక్ష్యం చేస్తే మాత్రం కిడ్నీలు దెబ్బతినిపోయే అవకాశం ఉంటుంది. అలాగే మూత్రంపై అదుపు తప్పే ప్రమాదమూ ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడే అవకాశాలు ఎక్కువ అవుతాయి. కాబట్టి మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు సత్వరమే తగిన చికిత్స తీసుకోవాలి. మూత్రంలో మంట, మూత్రనాళ ఇన్ఫెక్షన్లను నివారించుకునేందుకు తరచూ నీళ్లు తాగడాన్ని ఒక అలవాటుగా మార్చుకోవాలి. నీళ్లు తాగే అలవాటు మూత్రంలో హానికారక బ్యాక్టీరియాను కొట్టుకుపోయేలా చేస్తుంది. సంభోగం తర్వాత తప్పనిసరిగా మూత్ర విసర్జన చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలి. మూత్రనాళ ఇన్ఫెక్షన్లు సోకినప్పుడు పూర్తి కోర్స్ యాంటీబయాటిక్ మందుల్ని వాడాలి. ఇలా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మూత్రంలో మంట, మూత్రనాళ ఇన్ఫెక్షన్లను చాలా వరకు నివారించుకోవచ్చు.